దేవుడు నీకు ఇచ్చినటువంటి ఫెయిత్ తోటే ఆ నిజ స్వరూపాన్ని నీ సొంతం చేసుకోవచ్చు. నువ్వు నా మనీని పిలుస్తున్నా, నా స్వస్థతను పిలుస్తున్నా, ఏసునామల్లో నా జాబ్ ని పిలుస్తున్నా, ఏసునామల్లో నాకు పవర్ ని నేను రిసీవ్ చేసుకుంటున్నా. అవి ఒక్కసారి రాదు, నువ్వు పదే 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 నువ్వు మాట్లాడుతూ ఉంటే, చేస్తూ ఉంటే, డిక్లేర్ చేస్తూ ఉంటా. వీటిని మాట్లాడడానికి బదులుగా ఎక్కువగా మనకున్న ప్రాబ్లమ్స్ మనం మాట్లాడడానికి ఇష్టపడతాం. అది మనకు రొటీన్ అలవాటైపోయింది. ప్రాబ్లం ఇట్లున్నది, నా లైఫ్ ఇట్లున్నది, లేకపోతే నేను ఫెయిల్యూర్ అయినా, లేకపోతే నేను ఇక్కడ సక్సెస్ కాలేదు, నాకు మనీ లేవు, ఇక నాకు మనీ రావు. ఇవి ఎక్కువగా మనకు రిపీట్ అవుతుంటాయి. మన టంగ్కి, మన మనస్సుకి ఎక్కువ ఈ మాటలు అలవాటైపోయింది. అందుకని వీటిని మాట్లాడి 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 మనకేమవుతుందంటే ఇదే రొటీన్ అవుతుంది. ఇక మన లైఫ్ స్టైల్ ఇది అయిపోతుంది. కానీ నీ టంగ్ అనేది అసలు వాటితోటి కనెక్ట్ కాదు, అసలు వాటికి సంబంధం కాదు అసలు. నీవు ఎప్పుడు కూడా వాటిని కమాండ్ చేయాలి. నీకున్న ప్రాబ్లం ని నువ్వు దాన్ని బ్రేక్ చేయాలి. యేసు రక్తంతో నేను ఆ ప్రాబ్లం ని బ్రేక్ చేస్తున్నాను నువ్వు చెప్పాలి. దేవుని యొక్క పవర్ ని నేను రిలీజ్ చేస్తున్నాను చెప్పు. నీ నోరే దేవుని యొక్క ఆయుధం. నీ నోరే ఆయుధం. నువ్వు ఎంత రిలీజ్ చేస్తే అంత పవర్ నీ నోట్లోంచి విడుదలవుతుంది. నువ్వు ఎంతగా నువ్వు దేవుని యొక్క శక్తిని ఓపెన్ చేస్తే అంత గ్రేట్ వేలో నీకోసం నేను గ్రేట్ పవర్ అనేది రిలీజ్ అవుతుంది. అందుకనే దేవుని యొక్క బిడ్డలారా బైబిల్ ఈ విధంగా చెప్తుంది, ఆయన మాటలు ఆత్మీయ జీవమై ఉన్నాయి.